అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు రెసిపీ వచ్చేసి మసాలా పాస్తా. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని అవి బాగా మరిగిన తర్వాత దీంట్లోని పాస్తా వేసుకోవాలి. ఇది 90% కుక్ అయిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండీలోకి కొద్దిగా ఆయిల్, స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఒక 2 టమాటో, ఒక 2 ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర పొడి 2 స్పూన్స్, ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీంట్లోకి మనం కుక్ చేసుకున్న ఈ పాస్తాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం దీన్ని మగ్గనివ్వాలి. ఒక చెక్క నిమ్మకాయ రసము, గుప్పెడు కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన వేడి వేడి పాస్తా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా పాస్తా అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.